మామూలుగా అతను లేకపోతే వేరే వాళ్ళు ఎవరితో కంప్లైంట్ తీసుకోమని చెప్పాలి. ఈయన అక్కడ హంగామా చేసి పోలీసులు అందరినీ రకరకాలుగా మాటలు మాట్లాడితే వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళు ఆటంకం కలిగించారని వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. సో ఇదంతా డ్రామా ఏ విధంగా చూస్తుంది బీజేపీ పార్టీ? ఇది పూర్తిగా ఒక పొలిటికల్ డ్రామా నడుస్తుంది. డ్రామా. ఎందుకంటే విషయం చెప్పాలంటే ఇప్పుడు హరీష్ రావు అనే వ్యక్తి ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహారం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడుగా 2వ స్థానాన్ని కైవసం చేసుకొని మంచి ఒక కుటుంబంలో 2వ స్థానం వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సాధించాడు. ఆయన ఉద్యమకారుడుగా కూడా గుర్తించారు ప్రజలు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఒక పిచ్చి కుక్క అది. అదేవిధంగా ఆ పిచ్చి కుక్క కోసము ఈరోజు అంత పెద్ద నాయకుడైనటువంటి హరీష్ రావు పదే ఉరికిపోయి ఆయన కాపాడము, ఆయన బెడ్రూమ్లో దాకా పోయి ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టో వారు ఆలోచించాలి. నేను ఒకటి అడుగుతా ఉన్నా హరీష్ రావు అంటే ఒక ఎమ్మెల్యేని పట్టుకుని మనం అలాంటి మాటలు మాట్లాడారు. ఎందుకు చెప్తాను కూడా చెప్తాను. ఆయన ఎమ్మెల్యే ప్రజల చేత మెప్పించబడి ఎమ్మెల్యే కాలేదు, ప్రజలని మభ్యపెట్టి ఎమ్మెల్యే అయింది. ప్రజలు ఓట్లేసారా లేదా రెడ్డి నా మాట అంటే ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి గవర్నర్ గారిని కింద పెట్టుకొని అనే మాట అనకుండా ఇంకా అభ్యాసమైనటువంటి మహిళ వర్డ్ యూజ్ చేసి మాట్లాడు. అందుకే నాకు ఆయన అంటే గౌరవం లేదు ఆయనకి. నాకు ఏ రోజు కూడా పాడి కౌశిక్ రెడ్డి గౌరవం ఇయ్యను. నేను ఎందుకు ఇవ్వను? నా ప్రత్యేకత, నా వ్యక్తిగత విషయం. ఎందుకంటే ఒక గవర్నర్ అయినటువంటి మహిళని చాలా దారుణంగా మాట్లాడినారు. ఎందుకు చెప్తున్నా అంటే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి. ఎందుకంటే మానుకోటలో జగన్ వస్తున్నప్పుడు రాళ్ళు అక్కడ నుంచి ఇదే మా దత్తాత్రేయ అన్న అక్కడ ఆ సమయంలో ఆయన కూడా ఉన్నాడు. ఆ టైంలో జగన్ మీద రాళ్ళు రువే టైంలో ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, మన హరీష్ రావు గారు ఉన్నారు. వీళ్ళ మీదకి రాళ్ళు రువిండి ఆయన. ఎవరు? ఇదే పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పుడు అదే పార్టీలో ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండని, పోనీ ఎవరైనా కార్యకర్తను కాపాడడంలో, ఆయనను అరెస్ట్ చేయడంలో ఆయన మీరు పోయి కాపాడడానికి ట్రై చేసిరా? లేకపోతే ఉద్యమం చేస్తే ఆయన పోయి కాపాడడానికి ట్రై చేసిరా? ఏమైంది? ఒక సిఐని మర్యాదపూర్వకంగా ఆయన బయటికి వెళ్తున్న సమయంలో బిజీ ఉండడం వల్ల మళ్ళీ వచ్చి చూస్తాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడే చేయాలని ఏముంది? తర్వాత పరిజ్ఞానంలో తీసుకొని తర్వాత చూస్తారు దాన్ని కొంచెం టైం తీసుకుంటారు. ఇప్పుడే చూడాలి. ఆ సిఐ మీద అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ప్రజలే చూస్తున్నారు, వీడియోలు కూడా చూస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్గా అని తెలిసి కూడా ఆ వ్యక్తికి అంతగనంగా సమర్థించడం ఏంది? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఇదే తెలంగాణ ఉద్యమకారులైనటువంటి శ్రీకాంతాచారి గారిది మొన్న వర్ధంతి జయంతి జరిగినాయి. ఇదే హరీష్ రావు గారు వెళ్ళిరా? ఇదే కానిస్టేబుల్ కృష్ణయ్య విషయంలో వెళ్ళిరా? మరి అదే మొన్న జరిగిన విషయాలు చెప్తున్నా. ఇదే మా గంగాపుత్ర బిడ్డ అయినటువంటి పొట్టి గారి రమేష్ గారు ట్రైన్కి ఎదురుగా పోయి చనిపోయింది జై తెలంగాణ అంటూ. వాళ్ళని ఏమైనా పరామర్శించడానికి వెళ్ళిండా? ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి వీళ్ళు మాట్లాడిన వాళ్ళు కాదు. ఈ తెలంగాణ ద్రోహికి అన్యాయం జరిగిందని చెప్పేసి జరిగింది ఏముందండి? నార్మల్ కేసు, అది అరెస్ట్ చేయడానికి వెళ్ళి నువ్వు సిఐ మీద చేసినటువంటి విషయంలో నీకు కేసు పెట్టడం జరిగింది. సిఐ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన మీద నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద ఆయన అరెస్ట్ చేయడానికి సిఐ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అది ఏదో పెద్ద పొలిటికల్ నిర్ణయం కూడా కాదు. అది సిఐ గారికి ఆయన మధ్య జరిగినటువంటి నిర్ణయంలో ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిరు. దానికి హరీష్ రావు గారు ఎందుకు డ్రామా క్రియేట్ చేయాలి ఇక్కడ? ఎందుకంటే హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు? మీరు ఎన్నైనా అరెస్ట్ నేను ప్రశ్నిస్తాను అంటే అరెస్ట్ అవుతాడని తెలుసు ఆయనకి. ఇంకా వేరే విషయాల్లో కూడా వేరే విషయంలో కూడా అరెస్ట్ అవుతాడని తెలుసు. కాబట్టి మీరు ఎన్నైనా అరెస్ట్ చేయండి, నేను ప్రశ్నిస్తాను ముందే ప్రజలని మైండ్ సెట్ చేస్తా ఉన్నాడు. ఇంకో విషయం చెప్తా ఉన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే మాలాంటి వ్యక్తుల మీద, మేము సామాన్య వ్యక్తులం, ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా. ఈటల రాజేందర్ గారి దగ్గర నేను ఒక 6 నెలలు హుజరాబాద్ లో పనిచేస్తున్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నాకు తెలియదు యాక్చువల్ గా. మొన్న మన రఘునందన్ గారు తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మీద ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, దీని మీద పరిశోధన చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చినప్పుడు అక్కడ బంజారాహిల్స్ నుంచి సిఏ గారు నాకు ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా సార్లు చేయడం జరిగింది, మీరు కూడా వచ్చి మన పోలీస్ స్టేషన్లో కలవండి, మీ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఓహో, రాజేంద్రన్న పదే చెప్పేటోడు, ఈయన చాలా పెద్ద మనం మాట్లాడుతుంది కూడా కేసీఆర్ వినగలుగుతాడు, అంత పెద్ద టెక్నాలజీ వాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి మనము అని అంటుంటే మేము నమ్మకపోతుండే. రాజేంద్రన్ ఏదో పాపం ఏదో అట్లా అంటున్నాడేమో అనుకుంటున్నాం. కానీ మా మీద కూడా నిఘా పెట్టిరు అనేది అర్థమైంది. అంటే చిన్న వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి
మీరు చేసినప్పుడు తప్పు లేదు, ఈ రోజు చేసిందేమో తప్పు అని చెప్పి మీరు చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇదే తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాలు ఇస్తాము, 250 గజాలు ఇస్తామని చెప్పేసి అన్నారు తెలంగాణ. ఇది రేవంత్ రెడ్డి గారు. ఇదే తెలంగాణ ఉద్యమకారులకి కేసులను ఎత్తేస్తామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. వాటి గురించి ఎందుకో ప్రశ్నించాడు ఈ హరీష్ రావు, ఎందుకో ప్రశ్నించాడు. అంటే తెలంగాణ ద్రోహిని అరెస్ట్ చేయగానే బెడ్రూమ్ దాకా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే మా దత్తాత్రేయ గారు ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమం విషయంలో అరెస్ట్ అయితే ఒక్కనాడని వల్కరించినావా? ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో మాకు తెలుసు. సొంత నాయకులే పలకరించలేదు, సొంత నాయకులు ఆయన పలకరించలేదు. ఎంత ఇబ్బంది పడ్డాడో మాకు తెలుసు. ఆయన మా తెలంగాణ మా ఉద్యమంలో సహచరుడు కాబట్టి చెప్తా ఉన్నాం అనేక విషయాలలో. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు. అన్ని విషయాలలో వాళ్ళు ఏదైతే ఈ 1,00,000 ఎకరాల విషయంలో మన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే భూములని వీళ్ళు తీసుకొని మరి అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళు కొనుక్కోవడం జరిగిందో, అవన్నీ విషయాలలో వాళ్ళు అరెస్ట్ అవుతారు అనేది వాళ్ళు క్లియర్. ఎందుకంటే ప్రభుత్వం అదే వస్తుందని ధీమాతోని ఇష్టం వచ్చినంత తప్పులు చేసిరు వాళ్ళు. అనుకోని కూడా ప్రజలు ప్రభుత్వాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పింది, కాంగ్రెస్కి. అది చేజారిపోయింది. ఇప్పుడు మేము ఎట్లా చేయాలనేది మొర్రో అని మొక్కుతున్నారు. అక్కడికి వెళ్ళి మోడీ గారిని కాలు మొక్కడం చేయడం, చేలు మొక్కడం చేయడం, అది జరగలేదు, నో గెట్ అవుట్ అనడంగానే ఇక్కడ ఏంది పరిస్థితి అనే పరిస్థితికి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. దీనికి ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. ఒక విషయం ఏం చెప్తా ఉన్నా అంటే అండి, ఈరోజు కాంగ్రెస్ కూడా ఏదైతే ఇప్పుడు బ్రదర్ చెప్తా ఉన్నాడు అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి, అంతా అయిపోయినాయి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ని అడుగుతా ఉన్నా, ఇలా ఒక్కొక్క ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల రూపాయలు మోసం చేసింది. 2 లక్షల రూపాయలు సగటు ఇప్పుడు ఈ సంవత్సరం నేను చెప్తాను చూడండి, ఒకసారి రాసుకోండి. మహిళలకి 2,500 రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు 11 నెలలు, రేపు 12 నెల, 30,000 రూపాయలు ఒక మహిళకి. ప్రతి ఇంట్లో మహిళ అయితే ఉంటుంది కదా, 30,000 రూపాయలు. వృద్ధులకి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పింది 2,000 నుంచి. సో 2,000 వేసుకొని పెంచే 2,000, 24,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి వృద్ధులకి. నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. ఒక్కొక్క ఇంటికి 48,000, ప్రతి ఇంట్లో నిరుద్యోగుడు ఉన్నాడు, 48,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారులైనటువంటి తల్లిదండ్రులకి 25,000 చొప్పున 12 నెలలకు 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అది పెండింగే ఉంది. మరి అదేవిధంగా 10 గ్రాముల గోల్డ్ ఇస్తా మా మహిళా సోదరిమణులు పెళ్లి చేసుకుంటే ఇక్కడ అదే 10 గ్రాముల తులం బంగారం ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడ ఇచ్చిన దాఖలే లేదు. 18 ఏళ్ళ పైబడ్డటువంటి మహిళలకి ఎవరైనా సరే వాళ్ళకి 83,565 రూపాయలు పెట్టి స్కూటీ ఇప్పిస్తా అన్నారు. ఎక్కడ పోయిందండి? మరి అదే విధంగా మా తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి బిడ్డలందరికీ కూడా 250 గజాల ల్యాండ్ ఇస్తా అని చెప్పిండ్రు. ఎక్కడ పోయింది తెలంగాణ ఉద్యమకారులు మోసం? హ్యాండిక్యాప్ అయినటువంటి హ్యాండిక్యాప్ అయినటువంటి వ్యక్తులకి 6,000 రూపాయలు చొప్పున 12 నెలలకి 72,000 రూపాయలు. కౌలు రైతులకి ఈరోజు రైతు పండుగ అని చేసుకుంటా ఉన్నారు కదా, కౌలు రైతులకి ఒక ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది ఎక్కడ పోయింది? వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. అది ఎక్కడ పోయింది? రైతు బంధు కింద రైతు బంధు అంటే బంద్ చేసేసి ఈ రోజు ఆ రైతు బంధుకి మీద బంద్ చేసి 50 లక్షల మందికి రైతు బంధు ఇస్తుండే అని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. ఆ 50 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి డబ్బు సంవత్సరం మొత్తం ఒక టర్మ్ మొత్తం బంద్ చేసి ఈరోజు ఆ డబ్బుని మీరు ఏ రూపంలో ఇచ్చారు? రుణమాఫీ రూపంలో ఇచ్చి మేము రుణమాఫీ చేసినామని చెప్పి చప్పట్లు కొట్టుకుంటూ అయిపోతుందా? మీరే స్వయంగా 39 లక్షల మందికి మేము రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది, రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇవాళ 21 లక్షల మందికి రుణమాఫీ చేశారని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇంకా చాలా మందికి కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డు అమలు చేయలేదు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఇష్యూ లేవండి, అంత గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఇక్కడ చేస్తారన్నారు. ఒక విషయం ఏమంటున్నారు సార్ అంటే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇస్తే ఏమవుతుందంటే ఈ స్కీమ్ లో అందరూ ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే 10 ఏళ్ల కింద ఉన్నటువంటి రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఈ స్కీమ్ లో చేరుస్తా అంటే మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్టు. అసలు నేనేమంటున్నానంటే వీళ్ళందరికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏదైతే కుల గణన చేస్తుందో, ఏదో గణన మొత్తం ఫ్యామిలీ గణన ఒకటే నిమిషం సార్ గణన చేస్తుందో వాటన్నిటిని కూడా పరిజ్ఞంలోకి తీసుకొని అందరికి రేషన్ కార్డులు అమలు చేసి ఈ స్కీములు అందరికి వచ్చే విధంగా చేయాలనే మీరు 6 గ్యారెంటీలు అని అనుకుంటున్నారు. ఇన్ని 6 గ్యారెంటీల కింద 10 పెట్టి ఒక్కొక్క గ్యారెంటీ కింద మీరు ఇందులో ఏది అమలు చేసిరో చెప్పాలి. ఇందులో అమలు చేసిన దానికి ఇప్పటిదాకా సోదరు అన్నాడు మరి మేము చేసింది చూపిస్తాం కదా, మరి రాజీనామా చేస్తారు ఎమ్మెల్యే అంటే మరి ఇవన్నీ చేసినట్టు చూపిరి, లేకపోతే చూపించకపోతే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అందరూ కూడా రాజీనామా చేయండి మరి. ఓకే రైట్ శ్రవణ్ కుమార్ గారు
సో ఒక పొలిటికల్ అనలిస్ట్గా అంటే మీరు మీ విశ్లేషణలో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా విశ్లేషిస్తూ ఉంటారు. సో ఇది పొలిటికల్ డ్రామా లాగానా, లేకపోతే ఇది కేవలం